హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అభి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. మనం లాస్ట్ RX100 ఒక మోడిఫికేషన్ డీటెయిల్స్ మీద ఒక వ్లాగ్ అయితే చేసాం కదా. సో ఆ వ్లాగ్కి సంబంధించిన నెక్స్ట్ వీడియో ఇది. సో ఎవరైనా ఆ వ్లాగ్ మిస్ అయ్యంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ మొత్తం మోడిఫికేషన్ అయినటువంటి RX100 మీద. అంటే మనం లాస్ట్ వీడియో చెప్పాం కదా, స్టాక్ ఇంజన్కి ఈ మోడిఫైడ్ ఇంజన్కి 40cc డిఫరెన్స్ ఉంది. సో మేము అందుకని చెప్పి చిన్న ట్రయల్ కోసం అని చెప్పి తీసుకుని వెళ్తున్నాం. అంటే స్టాక్ ఇంజన్కి మోడిఫికేషన్ చేసిన ఇంజన్కి ఈ పెంచిన ఈ సీసీ 40cc పెరిగింది కదా. సో హై స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం ఈరోజు. అంటే నేను ఒక్కనే కాదు, ఇప్పుడు నాతో పాటు నా టీం ఉంది. సో మీరు అయితే ఒంటరిగా అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొద్దు. నేను ఎందుకంటే నేనేం ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేయట్లేదు. బికాజ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చాలామంది అడిగారు, సో 40cc అంటే నిజంగా అంటే పెంచారా, లేకుంటే మీరు వీడియోలో కావాలని అలా చెప్పారా అని చెప్పి అన్నారు. సో మీకు కూడా ఒక డౌట్ క్లారిఫై అవుతుంది అన్నట్టుగా ఈరోజు హై స్పీడ్ ట్రయల్స్ చేస్తున్నాం. ఎందుకంటే ముందు వెనక మొత్తం మా టీం ఫాలో అవుతుంది. మొత్తానికైతే టాప్ స్పీడ్ వచ్చేసి 125 వరకు రీచ్ అయిపోయింది. సో స్టాక్ ఇంజన్కి అండ్ ఈ మోడిఫికేషన్ ఇంజన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు నేను 110, 115 క్రాస్ అవుతుందో లేదో అనుకున్నాను, చాలా ఈజీగా 120, 125 కూడా క్రాస్ అవుతుంది. ఇంకొక నేషనల్ హైవేస్ మీద ట్రై చేస్తే కూడా ఈజీగా 130, 135 వరకు వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పికప్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. సో మేబీ మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడికైనా రైడ్స్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం. ఎందుకంటే స్టేట్ హైవేస్ పైన ఇవి ఇది చేయడం అసలు కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే మేము వేరే రైడ్కి అని చెప్పి వెళ్తున్నాం. సో పనుగా మీకు కూడా ఉన్న ఈ డౌట్ని క్లారిఫై చేద్దాం అన్నట్టుగా చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ లేటర్.